స్టాక్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి టెక్నిక్ ఆహ్, నేర్పుదాం అనుకుంటున్నాను. ఇది మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను చూస్తున్నది మంత్లీ చార్ట్. రిలయన్స్ తీసుకున్నాను. ర్యాండమ్‌గా ఒక స్టాక్ రిలయన్స్ తీసుకున్నాను. ఎనీ స్టాక్ ఇది వాడుకోవచ్చు. ఈ ఇక్కడున్న యెల్లో కలర్ లైన్ ఈ పైన ఉన్నది ఇది. ఈ లైను వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 20 వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ మంత్లీ చార్ట్ అంట. ఇప్పుడు ఈ పర్టికులర్ చార్ట్లో మీరు ఒకటి నోటీస్ చేస్తే ఎనీ టైం అబ్జర్వ్ చేయండి. ప్రైస్ వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కంటే పైకి ఉన్నప్పుడు ఒక కండిషను, ఫిల్టర్ కండిషను ఉండి ఈ ప్రైస్ ఈ ప్రీవియస్ మంత్ క్యాండిల్ బాడీ ఉంది కదా, ఈ బాడీని నోటీస్ చేయండి. ఈ బాడీకి ప్రైస్ కనుక నెక్స్ట్ మంత్ క్రాస్ అయినట్టయితే, నెక్స్ట్ మంత్ ప్రైస్ క్రాస్ అయింది, మీకు గెయిన్స్ ఎలా వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. ఈ మంత్ ఇది ఎప్పుడు జూన్ 23లోని జరిగింది. ఇది ర్యాండమ్గా తీసుకున్నాం. ఈ హై క్రాస్ అయింది. ఇది ఈ మంత్ గెయిన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సిమిలర్గా ఈ మంత్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఇది అబ్జర్వ్ చేయండి. మళ్ళాను సేమ్ కండిషను. ఇది జూన్ మంత్ క్యాండిల్. ఇది జూలై మంత్ ఓపెన్ అవడమే దీన్ని హై క్రాస్ అయ్యి ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారనుకోండి, ఇది ఆల్మోస్ట్ 30% మూవ్ ఇచ్చింది ఆ మంత్లో. ఇక్కడ ఈ మంత్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెక్స్ట్ ఈ హై ఇది క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ 1% వరకు పెరిగింది. ఆ తర్వాత పడిపోయింది అనుకోండి. ఈ పడుతున్న క్యాండిల్స్ని ఇగ్నోర్ చేద్దాం, గ్రీన్ క్యాండిల్స్ మీదే ఫోకస్ చేద్దాం. సో ఈ 3 క్యాండిల్స్లో మీకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ దీని హై ఇది బ్రేక్ చేయలేదు, సో మీరు బై కన్సిడర్ చేయలేదు. దీని హై ఇది బ్రేక్ చేయలేదు, సో ఇక్కడ బై కన్సిడర్ చేయలేదు. ఈ క్యాండిల్ ఎప్పుడు మళ్ళీ నవంబర్లోని ఇక్కడ హై బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయింది హై. ఇక్కడ మీకు 3.5% వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ తీసుకున్నట్టయితే నవంబర్ క్లోజ్ అయిపోయింది, డిసెంబరు ఇక్కడ స్టార్ట్ అయింది. ఓపెన్ అవడం ఈ హై బ్రేక్ దగ్గర ఆల్మోస్ట్ క్లోజింగ్ దగ్గర స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు ఎంటర్ అయ్యి ఉంటే ఈ మంత్లో మీకు 9% వచ్చింది. నెక్స్ట్ మంత్ నోటీస్ చేసినట్టయితే ఈ హై బ్రేక్ అయినప్పుడు కొద్దిగా కరెక్ట్ అయ్యింది, చిన్న పుల్ బ్యాక్ అంతే, పెద్దగా కాదు. మళ్ళీ ఈ హై సెకండ్ టైం ఒకసారి ఈ మధ్యలో మరి పెరిగిందో లేదో మనకి ఇక్కడ తెలియదు కదా, లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే కానీ తెలియదు. బట్ ఇక్కడ బ్రేక్ అయింది అనుకుందాం, ఈ హై బ్రేక్ అయింది, మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారు, ఇది 12% ఇచ్చింది. ఆ నెక్స్ట్ మంత్ ఇది ఇక్కడ బ్రేక్ అయింది, ఈ హై బ్రేక్ చేయగానే మీరు ఎంటర్ అయినట్టయితే 5% ఇచ్చింది. ఇక్కడ ఈ మంత్ ఈ హై బ్రేక్ అవగానే 3.5% ఇచ్చింది. ఈ మంత్ ఇక్కడ హై బ్రేక్ చేసింది, పైకి వెళ్ళి జస్ట్ ఇమీడియట్గా రిటర్న్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ క్యాండిల్ ఈ హై అంటే ఈ బాడీ హై ఏంది, బాడీ లో ఏంది, ఇది బ్రేక్ చేయలేదు, బాడీ హైని బ్రేక్ చేయలేదు, జస్ట్ టచ్ చేసి వచ్చేసింది కిందకి, నాట్ ఏ కట్ సార్. ఈ నెక్స్ట్ మంత్ ఇక్కడ హై బ్రేక్ చేసింది, 7% ఇచ్చింది. ఈ నెక్స్ట్ మంత్ ఇది 2% ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఈ బాడీ హైని ఇది బ్రేక్ చేయలేదు, ఇది బ్రేక్ చేసింది, బాడీ హైని బ్రేక్ చేసింది. ఇది మొత్తం అంతా డౌన్ ట్రెండ్లోనే వెళ్ళింది.
ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది మళ్ళీ ఫైనల్. ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఇక్కడెక్కడ బాడీకి హైని బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ బాడీ హైని బ్రేక్ చేసింది, 2% ఇచ్చింది. ఇక్కడ దీనికి ఇది బాడీ హై బ్రేక్ చేసింది. బట్ ఈ ట్రేడ్స్ మనం తీసుకోకూడదు, ఎందుకంటే ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ఏదైతే ఉందో, ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ పైన ఉండాలి ప్రైస్. ఈ కింద ఉన్నప్పుడు మనం ట్రేడ్స్ కన్సిడర్ చేయం, పైన ఉన్నప్పుడే సేఫ్ గేమ్ అనమాట, పైన ఉన్నప్పుడే కన్సిడర్ చేస్తాం. ఈ మంత్లో కన్సిడర్ చేసినట్లయితే మీకు ఇది హై బ్రేక్ చేసింది, ఇక్కడ హై బ్రేక్ చేసి ఈ ప్రైస్ కూడా బ్రేక్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3%. సిమిలర్గా ఈ హైని ఇది బ్రేక్ చేసినప్పుడు ఎంటర్ అయ్యి ఉంటే 3.5%. ఈ హైని ఇక్కడ బ్రేక్ చేసినప్పుడు ఎంటర్ అయ్యి ఉంటే 5.6%. ఇలాగా మీరు నోటీస్ చేస్తే దెర్ ఈజ్ ఎ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ని మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇందులో స్టాప్ లాస్లు మరి ఇలాగ మంత్లీ కదా స్టాప్ లాస్ ఎలా అనుకుంటే, నేనేమనుకుంటున్నానంటే 3% స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎప్పుడైనా 3% స్టాప్ లాస్ పెట్టి 1:2 రేషియో పెట్టుకోండి. అంటే 6% వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదా పొజిషన్ క్యారీ చేయొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మీకు ఈ క్యాండిల్లో మీరు 3%, ప్రతిసారి క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు 3% పెట్టుకోండి. మీ ఎంట్రీ దగ్గర నుంచి 3%, మీ ఎంట్రీ దగ్గర నుంచి 3% హిట్ అయితే మీరు ఎగ్జిట్ అయిపోతారు, అవ్వకపోతే మీరు పొజిషన్లో ఉంటారు. సో అలా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 2 to 3 monthsలో మీకు ఈజీగా 5 to 10% గెయిన్ ఉంటుంది. ఈ రిలయన్స్లో ఉంది. కొంచెం ఫాస్ట్ మూవింగ్ స్టాక్స్ తీసుకున్నట్టయితే, నాన్ ఇండెక్స్ స్టాక్స్ తీసుకున్నట్టయితే ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నాన్ ఇండెక్స్ స్టాక్ అంటే తీసుకోవచ్చు. డిఎల్ఎఫ్ తీసుకున్నాం, వన్ ఆఫ్ ద పాపులర్ స్టాక్స్. డిఎల్ఎఫ్లో కూడా మీకు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది. మీరు లాస్ట్ 2 monthsకే బిహేవియర్ చూసినట్టయితే, ఇది ఇక్కడ క్రాస్ అయింది, ఈ హై బ్రేక్ అయింది, ఎంటర్ అయితే 11% వచ్చింది. బ్యాక్కి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ హై బ్రేక్ అయింది, ఇది 14% వరకు వెళ్ళింది. సో మీరు 1:2 రేషియో 3:6 పెట్టుకున్నారంటే మీకు 6 ఈజీగా మీట్ అవుతుంది పర్ మంత్లో, ఒక నెలలో. ఈవెన్ ఇక్కడ కూడా 7% ఉంది, 6 ఈజీగా మీట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇది 6%. ఓకే, ఇది క్రాస్ అయింది 6%. సో ప్రీవియస్ క్యాండిల్ బాడీ హై బ్రేక్ అవగానే ఎంటర్ అయిపోతారు, బ్రేక్అవుట్ ట్రేడ్. 3% స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ యూ జస్ట్ స్టే ఇన్ ద పొజిషన్. అలా ఉన్నట్టయితే విత్ ఇన్ దట్ మంత్ మీకు ఎప్పుడైతే మీకు 6%కి రీచ్ అయ్యారో, 1:3 మీరు అంటే 1:2 పెట్టుకున్నారంటే ఇట్ విల్ వర్కౌట్. లేదు నేను ఈ లో ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు, బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వలేదు, ఐ జస్ట్ ఫాలో అప్, దీని ప్రైజ్ని ఫాలో చేసుకుంటాను అంటే కీప్ మూవింగ్ స్టాప్ లాసెస్ ప్రతిసారి. ఓకే, ఈ కేసులో స్టాప్ లాస్ తగిలి ఉండొచ్చు. మీరు ఇక్కడ ఎంట్రీ చేశారు, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టాప్ లాస్ తగిలింది 3 monthsలోనే. ఇది ఎంత వచ్చింది? ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి స్టాప్ లాస్ అంటే ఇది 14% ఇందులో గెయిన్ అయ్యారు. మళ్ళీ ఇక్కడ ఇది మళ్ళీ బ్రేక్ అయినప్పుడు ఎంటర్ అయ్యారు. ఈసారి ఇంకా అసలు స్టాప్ లాస్ తగలలేదు మీకు ఇక్కడ వరకు. ఈ 3% స్టాప్ లాస్ తగలలేదు, 76% క్యాప్చర్ చేయగలిగే వాళ్ళు ఈ పీరియడ్. ఓకే, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ మంత్ బాడీ హై బ్రేక్ అవగానే ఎంటర్ అవుతారు. ఓన్లీ కండిషన్ వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి కిందని, జస్ట్ టు ఫిల్టర్.
మీరు లోవర్ ప్రైస్ కింద కూడా చేయొచ్చు, బిలో దట్ కూడా చేసుకోవచ్చు. బట్ మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉన్నవి ఎందుకు తీసుకోవటం అన్నది ఐడియా అక్కడ. ఇది లెర్నింగ్ కోసమే చెప్తున్నదండి, నథింగ్ స్పెషల్.